మీరు ఒకవేళ కనుక వీడియోలో ఒక ఇబ్బంది ఉంటే ఆడియోలోనే మాట్లాడండి సార్. ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఏదైతే ఉద్యోగస్తులు 1200 ఉద్యోగస్తులని నుంచి ఈ ఉద్యోగాల నుంచి తరమించడమో సస్పెన్షన్ చేయడమో లేకుంటే వారికి అనేక విధాలుగా వారి మీద చర్యలు తీసుకోబడ్డదో ఆ విషయంలో 494 ఉద్యోగస్తులలో దశల వారీగా అంటే మొదటి దశగా 8 మందిని రీఅపాయింట్మెంట్ చేసుకున్నట్టుగా తెలిసింది. ఈ విషయంలో వారికి రావాల్సిన బకాయిలు కానీ వారికి లీవ్ ఎన్కాష్మెంట్ కానీ వారికి రావాల్సిన ఏ సౌకర్యాలు ఉన్నాయో ఆ మొత్తం సౌకర్యాలను రద్దు చేస్తూ కేవలం రీఅపాయింట్మెంట్ చేస్తున్నట్టుగా అధికారులు ఈరోజు చెప్పడం జరుగుతుందని చెప్తున్నారు. ఈ విషయంపై యాజ్ ఏ ఉద్యోగస్థ నాయకునిగా రిమూవల్ సర్వీసెస్గా మీరు ఎన్నోసార్ల నుంచి పోట్లాడుతున్నారు కాబట్టి ఈ విషయంపై మీరు స్పందిస్తారండి. సార్ మొదటగా ఇప్పుడు వాళ్ళ కార్మికుల సమస్యల మీద చాలా సార్లు డిబేట్ పెట్టినటువంటి ఫోర్సైట్స్ టీవీ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. సేమ్ టైంలా సార్ చెప్పండి. ఇప్పుడు సేమ్ టైంలో ఇప్పుడు ఈ ఏదైతే తొలగించబడ్డ ఉద్యోగస్తులను రీఇన్స్టాల్మెంట్ చేయాలని చెప్పి గత 16-17 నెలల నుంచి ఏదైతే మేము ఉద్యమం చేస్తే దాని మీద ఇప్పుడు 12 నెలల 11 తారీఖు తెలంగాణ గవర్నమెంట్ ఒక కమిటీ వేసి 3 మెన్ కమిటీ వేసిన తర్వాత దానిలో మళ్ళా వీళ్ళు కమిటీ వేసి అందులో సంజయ్ కుమార్ సార్ ఒకటి మళ్ళా సబ్ కమిటీ వేయించి సబ్ కమిటీతో ఎంక్వైరీ చేయించి వాళ్ళందరూ అయిపోయిన తర్వాత దీనిలో ఫైండింగ్స్ రాసి ఇప్పుడు మన ఎవరైతే స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ సార్ ఉన్నాడో చీఫ్ సెక్రటరీ అయిన ట్రాన్స్పోర్ట్ అండ్ రోడ్స్ అండ్ బిల్డింగ్ వాళ్ళు ఒక జీవో తీసి వీళ్ళను రీఇన్స్టాల్మెంట్ చేయండి అని చెప్పి ఈ తెలంగాణ ఆర్టీసీ బస్ భవన్ కు వాళ్ళు ఇచ్చారు. ఎప్పుడు 4వ నెల 20వ తారీఖు నాడు. ఇక దీన్ని ఇప్పుడు ఈ 8 మంది ఉద్యోగాలు ఇవ్వడానికి కోసం ఈ 100 రోజులు మా వాళ్ళు ఎక్సర్సైజ్ చేశారు. 100 రోజులు ఎక్సర్సైజ్ చేసి అందులో ఎండి సారు తర్వాత ఈ దివ్య మేడం గారు వాళ్ళతోటికి ఏంటంటే ఈ బస్ భవన్ ఉన్నటువంటి సిపిఎం చీఫ్ పర్సన్ మేనేజర్ కీ పోస్ట్ అనమాట ఆమె ఉషాదేవి గారు జైన్ అయిపోయి ఎలాంటి ఆర్డర్లు ఇచ్చారంటే తలా తోక అనేటువంటిది లేదు. ఒక ఆర్డర్ ఇచ్చిందంటే వీళ్ళు చదివిందన్నట్టు ఇప్పుడు నాకు అర్థం అయిపోతున్నది. వాళ్ళు 30 సంవత్సరాలు పనిచేసి ఉండి మన సర్వీస్ అంతా కడిగేసి మనకి ఫ్రెష్ ఇచ్చేటువంటి హక్కు అధికారం వీళ్ళకి ఎక్కడిది? అంటే తెలంగాణ రాష్ట్రంలో దీనికి ఒక జ్యుడిషియరీ విభాగం ఒక కోర్టు చట్టాలు లేబర్ చట్టాలు లేవా? ఏ విధంగా ఆర్డర్ ఇస్తారు? మరి మా ముందు ఇప్పుడు ఒక 4-5 ఒక సిఐకి ఇచ్చారు, వాళ్ళకి అదే విధంగా ఇచ్చారు. వీళ్ళు ఒకసారి ఆర్డర్ కాపీలు అన్ని ఆర్టీఐ కింద పెట్టి తీయమంట. అంటే ఆఫీసర్లకు ఒక రూల్ ఉంటది, సూపర్వైజర్లకు ఇంకొక రూల్ ఉంటది, కార్మికులకు ఇంకో రూల్ ఉంటుందా? అంటే దీన్ని ఏ విధంగా చేస్తున్నంటే సార్ వీళ్ళు ఆర్టీసీ మేనేజ్మెంట్ ఎండి సజ్జనార్ సార్ మెయిన్ ఎండి సజ్జనార్ సార్ తర్వాత ఉషాదేవి మేడం ఏంటంటే ఆ బార్డర్ లో టెర్రరిస్ట్ అన్న వాళ్ళ దగ్గర కొంచెం కనకరం ఉంటుందని అంతకన్నా విచక్షణ రహితంగా వీళ్ళు అంటే వాళ్ళు ఏంటంటే కాల్చి చంపితే వీళ్ళు పెనుతో చంపుతున్నారు మమ్మల్ని. ఇప్పుడు ఫ్రెష్ ఇప్పుడు 30 ఏళ్ళ కింద అపాయింట్మెంట్ ఒక్క విషయం ఏంటంటే వేరే ఎవరైనా కానివ్వండి ఎప్పుడైతే ఒక మిత్రులు మాట్లాడుతున్నారో అప్పుడు వారందరూ తమ ఫోన్లను మ్యూట్ చేసుకోండి సార్. అందరూ తమ ఫోన్లను మ్యూట్ చేసుకోండి. కేవలం ఇప్పుడు ప్రస్తుతం మాత్రం ఒక రాజేందర్ గారినే మాట్లాడినండి. అందరూ తమ ఫోన్లను మ్యూట్ చేసుకోండి. ఈ సమస్యల పట్ల మీ ప్రజలను ప్రేక్షకులను సరైన విధానంగా మనము ఈ విషయాన్ని వారికి అందించాలంటే వేరే మిత్రులందరూ దయచేసి మీ ఫోన్లను మ్యూట్ చేసుకోండి. రాజేందర్ గారు మీరు మాట్లాడేటప్పుడు బండిని ఆపండి. ఒకవేళ కనుక వీడియో సరైన పద్ధతిలో రాకపోతే కేవలం ఆడియోలో మాట్లాడండి. ఈరోజు కేవలం మీ ఒక్క సమస్య కాదు. ఈరోజు మొత్తం ఆర్టీసీలో పనిచేసే ఒక క్లీనర్ నుంచి వెళ్ళి అక్కడ పనిచేసే కండక్టర్ కానీ ఇంకా వారందరి సమస్య 42,000 కుటుంబాల సమస్య. ఆ 42,000 కుటుంబాలకు ఈరోజు ఫోర్సైట్ టీవీ సమాధానంగా వారి సమస్యలు పరిష్కరించే విధంగా వెళ్తున్నది. కాబట్టి దయచేసి అందరూ తమ ఫోన్లను మ్యూట్ చేసుకోండి. కేవలం ఎవరైతే మాట్లాడుతున్నారో వారినే మాట్లాడడానికి అవకాశం ఇవ్వండి. రాజేందర్ కుమార్ గో హెడ్ సార్. రాజేందర్ గారు సార్ జమీల్ సార్ మాట్లాడండి. రాజేంద్ర గారు జమీల్ సార్ అయితే ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి ఆర్డర్ ఏంటంటే అది ఒకటి ట్రయల్ రన్ అనమాట. సార్ ఐఎమ్ వెరీ